BKS తెలుగు న్యూస్. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దళిత ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై యూత్ కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో యూత్ కాంగ్రెస్ నాయకులు కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చల్లూరి రాహుల్ నేతృత్వం వహించారు. నిరసనలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ దళితుల పట్ల కౌశిక్ రెడ్డి చిన్న చూపు చూస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. దళిత ఎమ్మెల్యేను అవమానించే విధంగా ఆయన ప్రవర్తించడం సిగ్గుచేటని అన్నారు. అన్ని పార్టీలకు అతీతంగా గౌరవం పొందిన సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని పేర్కొన్నారు. కౌశిక్ రెడ్డి వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆయన క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అలాగే ఆయన ఎమ్మెల్యే పదవికి అనర్హుడని, వెంటనే సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి యొక్క దళితులను అవమానించిన తీరు, కౌశిక్ రెడ్డి అసలు పుట్టక ముందే నుంచెల్లే కడియం శ్రీహర్ అన్న రాజకీయాలలో ఇప్పటికో ఎమ్మెల్యే అయినప్పుడు కౌశిక్ రెడ్డి పుట్టలేదు. అలాంటి దళితులైన కడియం శ్రీహరి గారిని అవమానించడం జరిగింది. కౌశిక్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకో. ఇంతకుముందు గవర్నర్ను ఒక అసభ్యకరమైన మాటలు అన్న దగ్గర నుంచి ఇప్పటి వరకు నిన్ను తిట్టని రోజు లేదు. సభ్య సమాజం అంతా నిన్ను అసలు ఈయన ఎమ్మెల్యే ఎట్లా గెలిచిండు అని అంటున్నారు. మొన్నటికి మొన్న మన ముస్లిం సోదరులను మాటలను బహిరంగ క్షమాపణ చెప్పినావు. ఇలా మళ్ళీ దళితుల జోలికి వస్తున్నావు. దళితుల జోలికి వస్తే కౌశిక్ రెడ్డి నీ గూటం దెబ్బలు తప్పవి. ఈరోజు నిన్ను దిష్టి బొమ్మ గాలబెట్టినావు. నిన్ను తలగబెట్టేదాకా మేము ఊరుకోదాం. నువ్వు బహిరంగ క్షమాపణ దళిత సామాజిక వర్గాలకు నువ్వు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే రేపు నీ క్యాంప్ ఆఫీసును ముట్టడి చేస్తాము. ఇంకా తీవ్ర పరిణామాలు తప్పాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. నిండు అసెంబ్లీ సాక్షిగా హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కేసీఆర్కు సమకాలీకుడైనటువంటి దళిత ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారిని తుపాకీతో కాల్చినట్టు సైగలు చేస్తూ ఎగతాళి చేస్తూ దళితులను అవమానించేలాగా జరిగినటువంటి సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో పాడి కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఇంత మునిపే చెప్పిన కౌశిక్ రెడ్డి ఆకాశం మీద ఉమ్మేస్తే నీ మొహం మీద పడుతుంది. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, కాంగ్రెస్ నాయకులను సీనియర్ నాయకులను అవమానించేలాగా మాట్లాడితే ఆకాశం మీద ఉమ్మేస్తే నీ మొహం మీద ఎట్లా పడుతుందో ఆ ఉమ్ము నీ మొహం మీద పడ్డట్లే. దళితుల పట్ల నీ గౌరవాన్ని కాపాడుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నిండు అసెంబ్లీ సాక్షిగా నువ్వు ఏదైతే మాట్లాడినావో, ఏదైతే సైగలు చేసినావో వాటిని ఉపసంహరించుకొని బహిరంగంగా దళితులకు, ముఖ్యంగా కడియం శ్రీహరి గారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.
నువ్వు నీ కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటా అంటే ఓట్లేసినటువంటి హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల ఆత్మాభిమానాన్ని కూడా నువ్వు చంపేస్తా ఉన్నావు. నువ్వు ఎమ్మెల్యేవా వీధి రౌడీవా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నావు. నీ తీరుతెన్నులు ఎమ్మెల్యే లాగా లేవు, ఒక వీధి రౌడీ లాగా ఉన్నాయి. ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని ఎమ్మెల్యే అంటే ఏ విధంగా ఉండాలనో ఆ విధంగా నడుచుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా నువ్వు అసెంబ్లీ అయిపోయేంత లోపల కడియం శ్రీహరి గారికి దళిత ప్రజలకు అసెంబ్లీ సాక్షిగా మీడియా సమావేశం పెట్టి క్షమాపణ చెప్పకపోతే హుజురాబాద్ నియోజకవర్గంలో నిన్ను తిరగనీయమని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.